పార్టీ. ఎన్టీ రామారావు గారిని నటుడుగా, దేవుడుగా, రాముడుగా అనేక పాత్రలు చూసి ప్రజలు గౌరవించి ఆయన గొప్ప స్థాయికి తీసుకెళ్లిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు వారి కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఆలోచన చేసి పార్టీ పెట్టినటువంటి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆనాడు ప్రతిపక్షం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కర్త కర్మ క్రియ. కాంగ్రెస్ పార్టీ చెప్తే నాయకుడు, కాంగ్రెస్ పార్టీ వద్దనుకుంటే ఆ నాయకుడే బికారి, కాంగ్రెస్ పార్టీ అనుకుంటే గెలిచినోడిని ముఖ్యమంత్రి చేస్తుంది, అసలు గెలవని తీసుకెళ్లి కూడా ముఖ్యమంత్రి చేస్తుంది. అంత నియంత్రణతో ప్రోగ్రాంతో పోయేటువంటి కాంగ్రెస్ పార్టీని ఒక్క 9 నెలల్లోనే మట్టి కనిపించి భారతదేశంలోని రాజకీయ పార్టీ అంటే ఇలా ఉండాలని చెప్పేసి చూపించినటువంటి మానవుడు ఎన్టీ రామారావు గారు. ఆ పార్టీలో మీరు, నేను, మనందరం కూడా ఉండటం అనేది మన పూర్వజన్మ సుకృతం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని తయారు చేసేటువంటి పెద్ద కర్మాగారం, పెద్ద పరిశ్రమ. ఈ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు చాలా గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ పార్టీ పెట్టిన విధానం 2 మాటల్లో చెప్తాను. అప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏకచక్రాధిపత్యంగా వెళ్తూ నియంత్రణతో పోగొడుతూ వెళ్తా ఉంటే చాలా మందికి చదువు లేదు, చాలా వర్గాలు అంటరాంతరంతో ఉన్నాయి, చదువుకి దూరంగా ఉన్నాయి, ఇల్లంటే తాకడకులు లేకపోతే 4 బొంగులుగా ఉన్నాయి, రోడ్లుండే కాదు, పేద వర్గాలన్నీ కూడా ఊరు చివరి ఉన్నాయి. ఆ ఊరు చివరికి మురుగునీరు మొత్తం అక్కడ చేయాలి, అక్కడ దోమలు, పురుగులు లేకపోతే క్రిమికీటకాలతో అనారోగ్యాలతో ఉండేటువంటి వాళ్ళు పేదలకి, ధనికులకి చాలా అంతరాయంగా పడుతూ ఉండేది. అద్దాల మేళలో ప్రమాదంగా డబ్బులున్నటువంటి వాళ్ళు ఉంటే పేదల మాత్రం మురికి వాళ్ళలో పెరుగుతూ ఉండేవాళ్ళు. వీళ్ళని చూడగానే అంతరాంతరం, వీళ్ళని చూడగానే పేదరికం, వీళ్ళని చూడగానే చదువులేంతరం, ఇవన్నీ కూడా కనపడతా ఉన్నాయి. ఈ రెండింటి మధ్య దూరాన్ని తగ్గించి ఈ వర్గాన్ని చదువులో, జ్ఞానంలో, అభివృద్ధిలో, దాంతో పాటు రాజకీయంగా కూడా అసెంబ్లీలో తీసుకురావాలని చెప్పేసి భావించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. కేవలం ఆశించి వదిలేయలేదు, అనేక వర్గాలకి అసెంబ్లీ దేవాలయం అయితే, పార్లమెంటు దేవాలయం అయితే, చట్టసభలోకి అనేక వర్గాలు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఆర్థిక శాఖ మంత్రి అంటే పలానా శ్రీరాములు కనపడతాడు, లేకపోతే రోజు కనపడతాడు. కానీ ఆర్థిక శాఖ దళితులు కూడా చేయొచ్చని చెప్పేసి మహేందర్ ఒక మాదిగతని ఎన్టీ రామారావు ఆర్థిక శాఖ మంత్రి ఆ రోజు వేశారు. హోంశాఖ అంటే చాలా అంటే ఇంకొక ఇద్దరు కనపడతారు. హోంశాఖ ఏదంటే దేవేంద్ర గౌడ్ అని చెప్పేసి నిరూపించినటువంటి వ్యక్తి. ఆర్థిక శాఖ మంత్రి అంటే వెలుగుల రామకృష్ణుడు అని చెప్పేసి చెప్పినటువంటి తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే స్పీకర్ని దళితుల్ని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసి నువ్వు మాట్లాడు, లేదు నువ్వు కూర్చో, నువ్వు బయటికి వెళ్ళని చెప్పేసి నిర్ణయించే స్థాయికి దళితుల్ని కూర్చోబెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎంతకంటే గౌరవం ఏంటి మనకి, ఎంతకంటే గౌరవం ఏంటి మనకి? ఆ పార్టీలో పనిచేస్తున్నందుకు మనం అందరం కూడా సంతోషపడాలి. రాజకీయాలు అంటే చిచి కాదు, రాజకీయాలంటే బ్రహ్మాండం, అభివృద్ధికి సేవలని చెప్పేసి నిరూపించినటువంటి వ్యక్తి మన ప్రస్తుత నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు. పార్టీలో అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు, ఇప్పుడే నేను చెప్తా ఉంటా,
ప్రజలకి నష్టం, రాష్ట్రంలో బలహీన వర్గాలకి నష్టం, పేదలకి నష్టం, పేద విద్యార్థులకి నష్టం. ఇన్ని నష్టాలు జరుగుతున్నా ఇలాంటి మాటలు వింటా ఉన్నారు. ఇప్పుడు మన మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉండేటట్టు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఉంది. అది మీకోసం, నా కోసం, గంగసాయి గారి కోసం, ఇంకొకరి కోసం కాదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలుగువారి భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న పేద పిల్లల భవిష్యత్తు కోసం, పేద ప్రజల ఆత్మగౌరవం కోసం, పేద ప్రజల జీవన విధానం మార్చడం కోసం, దీనికోసం ఇప్పుడు మనం ఒక పేద క్రిమినల్ మన పక్కనే ఉండి రోజు అబద్ధపు ప్రచారాలు, తప్పుడు మాటలు, వ్యక్తిగత హననం చేయడం ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్తా. ఇక్కడ ఉన్న చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికంటే లోకేష్ గారు చాలా బాగా బతికాడు, చాలా బ్రహ్మాండంగా ముఖ్యమంత్రికి మనవాడు, ఇంకొక ముఖ్యమంత్రికి కొడుకు, కోట్లాది రూపాయలు ఉన్నాయి. ఈ గోడలే చూస్తాం. మనందరికంటే ఎక్కువ అవమానం పొందినటువంటి వాళ్ళు మన పార్టీలో ఎవరు ఉన్నారంటే నారా లోకేష్ గారే. ఖచ్చితంగా ఒప్పుకొని ఆయన బాడీ షేవింగ్ చేసేవాడు, ఆయన షేవింగ్ ఉన్నగా చేసుకుంటే షేవ్ చేసేవాడు, ఆయన పక్క బాబు తీసుకుంటే ఎడతా చేసేవాడు, ఆయన నడుస్తుంటే ఆయన నడవడిక చూసి ఎడతా చేసేవాడు. మరి ఎడతా చేస్తే ఆ మాటలకు పడిపోతే ఆయన ఇంట్లో కూర్చోవాలి. ఈ రాజకీయాలు నాకు కూడవద్దని హాయిగా బతకాలి. కానీ ఒక శిల్పి రాయిని శిల్పంగా తయారు చేస్తే అది దేవుడు బొమ్మ అయితే అందరూ కూడా మొక్కినట్టుగా ఆయన ఎవరు చెక్కకుండా తనకు తోడు చెప్పుకున్నటువంటి శిల్పంగా ఆలయంలో కానీ, ఆలయంలో కానీ, మాటలు కానీ, భాషలో కానీ, ఆలోచనలు కానీ లోకేష్ గారు ఎట్ట మారాడో చూడండి. లోకేష్ గారు ఎట్ట మారాడో చూడండి. సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. ఆలోచన, రాష్ట్ర ప్రజల ఆలోచనలో మార్పులు తీసుకొచ్చారు. అడుగు తీసి అడుగైనటువంటి వ్యక్తి 4,000 కిలోమీటర్లు నడిచాడు. పక్క పాపడు తీసుకునే వ్యక్తి స్టైల్ గా తాగుకుంటా ఉన్నాడు. నొన్నగా గడ్డలు వేసుకునే మనిషి హీరోలాగా చిరుగడ్డలు తోడుకుంటా ఉన్నాడు. ఇవి నేను కనపడే చెబుతున్నా. కనపడని ఆలోచన, కనపడనటువంటి అనేక ప్రణాళికలు ఉంది. కాబట్టి మనం అవమానాన్ని చాలా చిన్నగా చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.